ఆ విండోస్ సిస్టంలో నేను గిట్ని ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను ఆల్రెడీ. గిట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. ఈ ఫోల్డర్కి ఒక నేమ్ ఇస్తాను, గిట్ అని ఇచ్చాను సింపుల్గా. మనం ఈ వర్క్ చేసుకోవడానికి ఈ ఫోల్డర్లోనే వర్క్ చేస్తాము. ఇక్కడ మనకు ఎంటీ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి, మీరు ఎక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా కూడా మీ విండోస్ సిస్టంలో అందులో ఒక గిట్ GUI హియర్ అలాగే గిట్ బ్యాష్ హియర్ అనే 2 ఆప్షన్స్ మనం చూడవచ్చు. ఈ 2 ఆప్షన్స్లో గిట్ GUIతో ఎవరు వర్క్ చేయరు, గిట్ బ్యాష్ తోటినే వర్క్ చేస్తారు. ఇక్కడ కమాండ్స్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం గిట్ బ్యాష్ని సెలెక్ట్ చేసుకుందాము. గిట్ బ్యాష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది గిట్ని ఇనిషియలైజ్ చేయాలి. దానికోసం గిట్ ఇన్నిట్ అనే కమాండ్ని యూజ్ చేసినట్లయితే గిట్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇక్కడ నాకు ఫాంట్ చేంజ్ చేయడానికి ఏ ఆప్షన్ లేదు, ఫాంట్ చిన్నదిగా ఉన్నట్టుంది. ఇప్పుడు గిట్ ఇన్నిట్ తోటి ఇనిషియలైజ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని మనకు ఇనిషియలైజ్ అయిపోయింది ఇక్కడ గిట్. ఇప్పుడు ఎలా యూజర్ నేమ్ని గ్లోబలైజ్ చేస్తాము అంటే, మనం ఇక్కడ ఇంకొక కమాండ్స్ని చూడవచ్చు. ls-la ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ డాట్ గిట్ అనేటటువంటి ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తామో ఈ బేర్ రిపాజిటరీ అంటారు. ఈ బేర్ రిపాజిటరీ ఉన్నప్పుడు మాత్రమే మనం గిట్ కమాండ్స్ని యూజ్ చేయగలము. ఈ డాట్ గిట్ అనేటటువంటి ఈ డైరెక్టరీని బేర్ రిపాజిటరీ అని కూడా అంటారు. ఈ బేర్ రిపాజిటరీ మనకు ఇనిషియలైజ్ తోటి వస్తుంది. ఇప్పుడు కమాండ్ ఇస్తాను, గిట్తోనే స్టార్ట్ అవుతాయి అన్ని కమాండ్స్. ఇక్కడ గిట్లో గిట్ కాన్ఫిగ్ అంటే కాన్ఫిగ్ చేయడం కోసం, గ్లోబలైజ్ చేయడం కోసం గ్లోబల్ ఇస్తాము. యూజర్ డాట్ నేమ్ని సెట్ చేయడం కోసం యూజర్ డాట్ నేమ్ ఇచ్చి ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తాను. నేను జ్యోతి అని ఇస్తాను సింపుల్గా. ఇక్కడ మనకు ఈ కమాండ్ తోటి యూజర్ అనేది గ్లోబల్ వేరియబుల్గా కాన్ఫిగ్ అయిపోయింది. ఈ ఫైల్లో డాట్ గిట్ కాన్ఫిగ్ అనే ఫైల్ మనకు హోమ్ డైరెక్టరీలో, డాట్ గిట్ కాన్ఫిగ్ అంటే ఇదేను, డాట్ గిట్ అనేదేను ఈ హోమ్ డైరెక్టరీలో దీనిలో ఈ యూజర్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈమెయిల్ ఐడి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. గిట్ కాన్ఫిగ్ -global యూజర్ డాట్ ఈమెయిల్ అని ఇస్తాము కమాండ్. అలాగే ఇక్కడ మనం మన ఈమెయిల్ ఐడి ఇస్తాము. నేను సింపుల్గా jyoti@gmail.com ఇస్తాను. మనకి ఇక్కడ యూజర్ అండ్ యూజర్ ఈమెయిల్ ఐడి సెట్ అయింది. మనం ఇక్కడ చూడొచ్చు గిట్ కాన్ఫిగ్ -list అనే కమాండ్ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ యూజర్ నేము యూజర్ ఈమెయిల్ సెట్ అయినాయి. వీటిని అన్సెట్ కూడా చేయొచ్చు. అన్సెట్ చేయడానికి గిట్ కాన్ఫిగ్ -global -unset అనేటటువంటి ఇంకొక ఆప్షన్ని యూజ్ చేసుకొని యూజర్ డాట్ నేమ్ అని ఇచ్చినట్లయితే మనం యూజర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ డాట్ నేమ్ ఇచ్చినట్లయితే కమాండ్ మనకు అన్సెట్ అవుతుంది. అలాగే ఈమెయిల్ ఐడిని కూడా మనం ఇక్కడ అన్సెట్ చేయొచ్చు. గ్లోబల్ -unset యూజర్ డాట్ ఈమెయిల్ అనేది మనం ఇచ్చినట్లయితే యూజర్ ఈమెయిల్ కూడా అన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి లిస్ట్ చేసినట్లయితే గిట్ కాన్ఫిగ్ -list కమాండ్లో మనం ఇక్కడ చూడవచ్చు మనకి ఎటువంటి యూజర్ కానీ ఈమెయిల్ కానీ లేదు. మనం కమాండ్స్ ఇవ్వకముందు యూజర్ ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ అన్సెట్ అయిపోయినాయి. ఇలాగే మనం ఇంకా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని
ఎన్విరాన్మెంట్ కోసం ఈ చేంజ్ చేయడం కోసం సెట్ చేసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయంటే గిట్ కాన్ఫిగ్ ఏదైనా ఒక పుల్ చేసేటప్పుడు మనకు మెర్జ్ కమిట్స్ వస్తుంటాయి. వాటిని అవాయిడ్ చేయడం కోసం గిట్ కాన్ఫిగ్ --global సేమ్ కమాండ్ని యూజ్ చేసి బ్రాంచ్ డాట్ ఆటో సెటప్ రీబేస్ అనేది ఒకే వర్డ్, బ్రాంచ్ డాట్ ఆటో సెటప్ అప్గ్రేడ్ అనేది ఆల్వేస్ అని ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎప్పుడైనా మనం పుల్ చేసుకునేటప్పుడు ఇక్కడ మెర్జ్ కమిట్స్ని ఇది ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నట్లేదు, రీబేస్ ఉంది కానీ బ్రాంచ్ డాట్ ఆటో సెటప్ మనకి ఇక్కడెక్కడ సెట్ చేసినట్లు లేదు. ఇంకా మనం కలర్ డాట్ యూఐ ట్రూ ఇవ్వచ్చు. కలర్ డాట్ యూఐ ఇక్కడ లేదు, కలర్ డాట్ ఇంటరాక్టివ్ ఈక్వల్ టు ట్రూ ఉంది. కలర్ డాట్ యూఐ యూజ్ చేయొచ్చు. కలర్ డాట్ స్టేటస్ ఆటో ఆల్రెడీ ఉంది. కలర్ డాట్ బ్రాంచ్ ఆటో ఉంది. ఇవన్నీ మనం కన్సోల్లో గిట్ని హైలైట్ చేసేటటువంటి కలర్స్ని ఎనేబుల్ చేయడం కోసం మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కోర్ డాట్ ఎడిటర్ విమ్ అనేది కూడా ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. మనకు గిట్ నార్మల్గా డిఫాల్ట్ గిట్ ఎడిటర్ని యూజ్ చేసుకుంటుంది. సిస్టంలో ఉండేటటువంటి గిట్ డిఫాల్ట్ ఎడిటర్ని యూజ్ చేసుకుంటుంది. మనకు కావాల్సినటువంటి ఎడిటర్ కావాల్సినప్పుడు మనకు విమ్ ఎడిటర్ లాగా కావాలి అనుకున్నప్పుడు మనకు కోర్ డాట్ ఎడిటర్ విమ్ అనేటటువంటి ఆప్షన్ని గిట్ కాన్ఫిగ్ --global తోటి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్ ఎడిటర్ మనకు ఆప్షన్ లేదు, మనం సెట్ చేసిన తర్వాత అది ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగే మెర్జ్ టూల్స్ని కూడా డిఫాల్ట్ మెర్జ్ టూల్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. విమ్ డిఫ్ అని ఆప్షన్ని యూజ్ చేసుకొని గిట్ కాన్ఫిగ్ --global మెర్జ్ డాట్ టూల్ విమ్ డిఫ్ అనేటటువంటిది ఇచ్చినట్లయితే ఇక్కడ డిఫాల్ట్ మెర్జ్ టూల్ కూడా మనకు సెట్ అవుతుంది ఈ గిట్ ఎన్విరాన్మెంట్లో. ఇవన్నీ కస్టమైజ్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటి కమాండ్స్. ఇంకా గిట్ కాన్ఫిగ్ లిస్ట్ ఇచ్చినట్లయితే మనకు ఉండేటటువంటి లిస్టు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ మనకు హోమ్ డైరెక్టరీలో ఉంటాయి. ఇక్కడ సి యూజర్స్లో డెస్క్టాప్లో గిట్లో అనే ఫోల్డర్లో మనకు ఉన్నాయి. ఇంకా లైనక్స్ సిస్టమ్స్ అయితే మన హోమ్ డైరెక్టరీలో ఈ లిస్ట్ అనేది గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చూడవచ్చు. మనకు యూజర్ ఈమెయిల్ ఐడిని మనం సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే గిట్తో వర్క్ చేస్తున్నారో వాళ్ళు యూజర్ ఈమెయిల్ ఐడిని ఈ కాన్ఫిగరేషన్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోనప్పుడు మనకు పుల్ ఆపరేషన్స్ అనేవి జరగవు. ఈ పుల్ ఆపరేషన్ జరగాలి అంటే మనం యూజర్ నేమ్ని కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. అలాగే ప్రతి కమిట్కి ఎవరు ఈ కమిట్ చేశారు అన్నప్పుడు సేమ్ ప్రాజెక్ట్ మీద నెంబర్ ఆఫ్ డెవలపర్స్ కానీ నెంబర్ ఆఫ్ డెవలప్స్ ఇంజనీర్స్ కానీ వర్క్ చేస్తుంటారు. వీళ్ళందరికీ వర్క్ చేసేటప్పుడు ఎవరు ఈ కమిట్స్ చేస్తున్నారు, ఎవరు ఈ పుష్ పుల్ ఆపరేషన్స్ చేస్తున్నారు అనేవి తెలుసుకోవడం కోసం మనకు యూజర్ ఈమెయిల్ ఐడి అనేవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ మనం కంపల్సరీగా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకసారి నేను ఈ కమాండ్స్ని క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం గిట్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.